Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చావు పవర్ లిఫ్టర్గా, ప్రాపర్ రికగ్నైజేషన్ రాలేదు అని నీకేమైనా అనిపించింది ఎప్పుడైనా? నాకు ప్రాపర్గా రికగ్నిషన్ అంటూ ఇప్పటికీ కూడా రిసీవ్ కాలేదు అని చెప్తాను. ఎందుకంటే అది ప్రాపర్గా రీచ్ అవుతలేదు. చాలా మంది అమ్మాయిలకు అసలు మోస్ట్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు అంటారు కదా. నేను మ్యాక్స్ 70-80 కేజీస్ వరకే నా స్టార్టింగ్ ఉండే. అప్పటికి కంటిన్యూ ప్రాక్టీస్ ఉంటేనే నాకు ఆ లోడ్ వరకు వచ్చింది. కానీ కామన్వెల్త్ గోల్డ్ మెడల్ అయితే వచ్చింది, కానీ అప్పుడు నువ్వు ఫుల్ ఇంజురీతో ఉన్నావు అంట కదా. బెస్ట్ పిఆర్స్ ఇచ్చి ఇంకా అక్కడ రికార్డ్స్ ఉంటాయి, ఆ రికార్డ్స్ బ్రేక్ చేద్దాము అన్నట్టే నేను ఆ ప్రిపరేషన్లో ఉండే. ఎగ్జాక్ట్లీ కాంపిటీషన్కి 10 to 15 days బిఫోరే అయింది. మనం ఏదో చేయలేకపోతున్నాము అనే ఫీలింగ్ అవ్వచ్చు, పేరెంట్స్ని చూసుకోలేకపోతున్నాము అన్నట్టు నీకు అట్లాంటి ఫీలింగ్ వచ్చే ఉంటుంది కదా. ఇప్పటికి కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. నేను ఏది ఉన్నా కూడా వాళ్ళని ఓపెన్గా అడగలేకపోతున్నా. తన ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు పైల్వాని అవి ఇవి చేసినారంట, రెస్లింగ్ చేసేవాళ్ళంట. హై వైష్ణవి. హలో మ్యామ్. మొత్తానికి ఒక మంచి ఛాంపియన్, గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చావు పవర్ లిఫ్టర్గా. హట్కే ఉన్నావు, కానీ ప్రాపర్ రికగ్నైజేషన్ రాలేదు అని నీకేమైనా అనిపించింది ఎప్పుడైనా? అంటే ఇప్పటి వరకు నేను చేసిన ఛాంపియన్షిప్స్ కానివ్వండి, లేదా నాకున్న అచీవ్మెంట్స్కి నాకు ప్రాపర్గా రికగ్నిషన్ అంటూ ఇప్పటికీ కూడా రిసీవ్ కాలేదు అని చెప్తాను. ఎందుకంటే నేను పాస్ట్ గవర్నమెంట్తో ఎక్స్పెక్ట్ చేసినుండే. అప్పుడు చాలా ట్రై చేసాము, పైన వరకు వెళ్ళి చేద్దాము అన్నట్టు. తర్వాత కూడా మాకు ఈ గవర్నమెంట్ వచ్చినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక హోప్ ఉండే, అంటే ఈ గవర్నమెంట్ అన్న మాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా స్పోర్ట్స్లో కూడా కొన్ని చాలా ఈవెంట్స్ తీసుకొచ్చారు, ఎలా అంటే సీఎం కప్ అలా తీసుకొచ్చేసరికి ఒక హోప్ ఉండే, అంటే ప్లేయర్ని రికగ్నిషన్ కానివ్వండి ఏదైనా ప్రాపర్గా మాకు దక్కుతుంది అని చెప్పేసి మేము అలా అంటే వాళ్ళతో వెళ్ళాము, అంటే లోకల్గా ట్రై చేసాము. కానీ ప్రాపర్గా వీళ్ళు అంత రెస్పాండ్ అవుతున్నట్టు చూపారు, కానీ అది ప్రాపర్గా రీచ్ అవుతలేదు. ఈ సీఎం కప్ కూడా ఆడినట్లున్నావు కదా రీసెంట్గా జరిగిన, బట్ అయినా కూడా ఎక్కువ గుర్తించలే. వెయిట్ లిఫ్టర్ వేరు, పవర్ లిఫ్టర్ వేరా? యాక్చువల్లీ ఇవి టూ డిఫరెంట్ ఈవెంట్స్. వెయిట్ లిఫ్టింగ్ లో 2 ఈవెంట్స్ ఉంటాయి, క్లీన్ అండ్ జర్క్ ఇంకా స్నాచ్. పవర్ లిఫ్టింగ్ లో 3 ఈవెంట్స్ ఉంటాయి, స్క్వాట్, బెంచ్ ఇంకా డెడ్ లిఫ్ట్. ఈ 3 ఈవెంట్స్ లో మనం మ్యాక్స్ ఒక్కొక్క ఈవెంట్ లో ఎంత వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటా 3 ఛాన్సెస్ ఉంటాయి. అలా ఎలా అయితే వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ మనము ప్రాపర్గా 3 లిఫ్ట్స్ ప్రాపర్గా చేసుకుంటూ వెళ్తే లాస్ట్ లో డెడ్ లిఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ స్క్వాడ్, సెకండ్ బెంచ్, మళ్ళీ థర్డ్ లో డెడ్ లిఫ్ట్. ఈ 3 ఈవెంట్స్ ప్రాపర్గా చేసుకుని లాస్ట్లో ఏదైతే టోటల్ వస్తుందో ఆ టోటల్ అందరు ప్లేయర్స్ తో హైయెస్ట్ ఉంటే అప్పుడు ఫస్ట్. అట్లా మొత్తానికి కామన్వెల్త్ లో అందరు ప్లేయర్స్ లో టోటల్ లో హైయెస్ట్ ఉండి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నావు. సూపర్. సో గోల్డ్ మెడల్ వచ్చిన టైంకి నీ ఏజ్ అప్పుడు ఎంత ఉండే? ఇది కామన్వెల్త్ వచ్చేసి నేను జస్ట్ రీసెంట్గా 2024లోనే వెళ్ళినండే. అప్పుడు నా ఏజ్ 20 ఉండే, ఇప్పుడు 20. సో జస్ట్ 20 ఇయర్స్కి కామన్వెల్త్ ఆడి ఆల్మోస్ట్ ఐ గెస్ 2 అన్ని అసలు మొత్తం లిమిట్ ఉంటుంది కదా వెయిట్ లిఫ్టింగ్ విషయంలో, నువ్వు అది క్రాస్ చేసావంట కదా. అంటే నా ఏజ్లో, నీ ఏజ్ అండ్ నీ కేటగిరీ, నీ వెయిట్, ఎన్ని కేజెస్ వెయిట్లో నువ్వు పార్టిసిపేట్ చేసి? నేను వచ్చేసి 84 కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తా. కంటిన్యూ అల్లోనే ఆ కేటగిరీలోనే చేస్తున్నా. ఒక 20 ఇయర్స్ అమ్మాయి 84 కేజెస్ కేటగిరీలో ఒక రికార్డ్ బ్రేక్ చేయడం అనేది, ఎన్ని కేజెస్ నువ్వు లిఫ్ట్ చేసింది డెడ్ లిఫ్ట్లో? డెడ్ లిఫ్ట్ ఓన్లీ సింగిల్ ఈవెంట్ డెడ్ లిఫ్ట్లో వచ్చేసి నేను అప్పుడు కామన్వెల్త్లో 170 చేసా, లేదంటే నా బెస్ట్ వచ్చేసి 200. అప్పుడు నా ఇంజరీలో ఉండే, కొంచెం తక్కువ వెయిట్స్ చేసేసి అలా కాంపిటీషన్ కి నువ్వు నార్మల్ తక్కువ వెయిట్ చేస్తే అప్పటికి నువ్వే హైయెస్ట్ అయిపోయావు. సూపర్ ఉంది కదా. కానీ 170 కేజీస్ ఎత్తడం అంటే అది ఎట్లా ట్రైన్ అవుతావు నువ్వు? అసలు మనిషివా లేకపోతే ఇంకేందా అని అడగాలనిపిస్తుంది. డెఫినెట్లీ అంత స్ట్రెంగ్త్ ఎట్లా వస్తుంది? చాలా మంది అమ్మాయిలకు అసలు మోస్ట్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు అంటారు కదా. అంటే ఇదంతా ప్రాపర్ గైడింగ్ ఇంకా ప్రాక్టీస్ విషయమే చెప్పాలా. ఎందుకంటే నేను పాస్ట్ 3 years నుంచి, నేను ముందు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు నేను మ్యాక్స్ 70-80 కేజీస్ వరకే నా స్టార్టింగ్ ఉండే. అప్పుడు స్టార్టింగ్ 70-80 నుంచి మళ్ళా
అలా ప్రాపర్గా ప్రాక్టీస్ అయితే ఇప్పటి వరకు నేను ఒక్క రోజు కూడా మిస్ అయ్యింది లేదు. ఏ ఈవెంట్ ఉన్నా, ఫెస్టివల్స్ ఉన్నా, ఇంట్లో ఎంత ఫంక్షన్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ప్రాక్టీస్ విషయానికి ప్రాక్టీస్ కంటిన్యూ. ఇప్పుడు 3 years కానికి వచ్చాయి, 3.5 years అవుతున్నాయి. అప్పటికి కంటిన్యూ ప్రాక్టీస్ ఉంటేనే నాకు ఆ లోడ్ వర్క్ వచ్చింది అని చెప్పి చెప్పచ్చు. మీ కోచే కదా మొత్తానికి అంత గట్టి రాకి రాకి ఎత్తు ఎత్తు లెఫ్ట్ ఎత్తు అని ఎట్లా నేర్పిస్తున్నా? అంటే నా వల్ల కాదు, నేను ఇంత వెయిట్ ఎత్తలేను అని నీకు ఎప్పుడన్నా అనిపించిందా? అంటే నాకు అలా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను 3 years నుంచి ఏదైతే చెప్తున్నా కదా, 3 years కూడా నేను కంటిన్యూ ప్రాక్టీస్లో ఉండే, కాంపిటీషన్స్కి కూడా ప్రతిసారి వెళ్తుండే. అక్కడ నా వెయిట్లో ఉన్నారు నాకంటే సుప్రీం ప్లేయర్స్ ఉన్నారు. అలానే నా సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే, నేను ఇప్పుడు జూనియర్ కేటగిరీలో ఉన్నా, అలానే సీనియర్ కేటగిరీలో ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకంటే ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా చూసుకొని వాళ్ళు అంత చేయొచ్చు అంటే నేను చేయగలను అన్నట్టు ఆ పాజిటివ్ వైబ్తోనే కంటిన్యూ చేస్తాను. కానీ కామన్వెల్త్ గోల్డ్ మెడల్ అయితే వచ్చింది, కానీ అప్పుడు నువ్వు ఫుల్ ఇంజురీతో ఉన్నావంట కదా? యాక్చువల్లీ నేను కామన్వెల్త్ అంటే సెలెక్షన్ వచ్చేసి మొత్తం అంతా అయిపోయేసరికి నాకు ఎగ్జాక్ట్లీ 6 to 7 weeks ఉండే ప్రాపర్ ప్రాక్టీస్ కోసం. అయితే నేను మొత్తం ఫోకస్ దాని మీదనే పెట్టినుండే. కామన్వెల్త్లో ఎలా బెస్ట్ పిఆర్స్ ఇచ్చి ఇంకా అక్కడ రికార్డ్స్ ఉంటాయి, ఆ రికార్డ్స్ బ్రేక్ చేద్దాము అన్నట్టే నేను ఆ ప్రిపరేషన్లో ఉండే. ఆల్రెడీ అలా కూడా నేను స్క్వాడ్లో ఉన్న రికార్డ్ ఉండే, ఫస్ట్ 200 kgs ఏదో ఉండే, నేను 210 kgsతో ఆ రికార్డ్ బ్రేక్ అయింది. అదే మళ్ళీ బెంచ్ ఇంకా డెడ్ కూడా అలానే ప్రాపర్ ప్రాక్టీస్ జరిగింది. కానీ డెడ్ లిఫ్ట్ చేసేటప్పటికి ఒక హెవీ సెషన్లో 210 kgs లోడ్ ఉండే, హెవీయెస్ట్ లోడ్ ఉండే అది నా ఇప్పుడు వరకు చేసిన. ఆ లోడ్ చేసేటప్పటికి అది ప్రాపర్ హైడ్రేషన్ లేకుండా, బాడీలో వాటర్ కంటెంట్ లేక ఇంకా బాడీ డిహైడ్రేట్ అయిపోయి అది టెండాన్ స్ట్రెచ్ అయ్యి హ్యాండ్లో ఇంజరీ ఉంది. అది ఇక్కడ కైండ్ ఆఫ్ ఒక నరం చిట్లినట్టు కదా, దాని మీద వెయిట్ ప్రెషర్ ఎక్కువ పడి అది గుంజినట్టు అయింది. అయితే ఎగ్జాక్ట్లీ కాంపిటీషన్కి 10 to 15 days బిఫోరే అయింది. అది ఆల్మోస్ట్ నేను ఒక 10 days అయితే నాకు అది హ్యాండ్ బ్యాండ్ ఉండి నాకు ఇంకా చాలా టెన్స్డ్ అయిపోయాను. ఇంత ప్రాపర్ ప్రాక్టీస్ జరిగి నేను మళ్ళీ కాంపిటీషన్కి అంత దూరం, అది కూడా సౌత్ ఆఫ్రికా లాంటి అక్కడ వెళ్ళి నేను ఏం చేయలేకపోతే మళ్ళా చాలా పెద్ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ కదా. రెస్పాన్సిబిలిటీ పక్కన పెడితే అసలు సెల్ఫ్ గా మనం ఎంత సఫర్ అవుతామంటే, అసలు ఇన్ని సంవత్సరాలు కష్టపడింది, ఇంతమంది నమ్మారు. ఇంకా ఇప్పుడు ప్రాపర్ పేరెంట్స్కి ఒక హోప్, కోచ్కి కూడా తను ఇన్ని రోజుల నుంచి నాకు ప్రాక్టీస్ చేయించి మళ్ళీ ఇంతమంది, ఇప్పుడు నేను ఇండియానే రిప్రజెంట్ చేస్తున్నా అంటే అదొక ఫీలింగ్ వేరే ఉంటుంది. డెఫినెట్లీ వేరే కంట్రీకి వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేయడం అనేది వేరే ఉంటుంది. బట్ అయినా సరే ఆ పెయిన్ తోటే లిఫ్ట్ చేసిన. పెయిన్ తోటి యాక్చువల్లీ లాస్ట్ లిఫ్ట్ వరకు కూడా నాకు ఆ పెయిన్, లాస్ట్ బిఫోర్ లిఫ్ట్కి ఆ పెయిన్ అలానే ఉండే. అంటే నేను వదిలేద్దాము సరే ఇప్పటికీ ఓకేలే అన్నట్టు ఉండే, కానీ లాస్ట్ లిఫ్ట్కి ఓకే ఏదైనా జరిగింది చూసుకుందాం తర్వాత నీకు వచ్చిన ఇంజురీకి ఇంకేదన్నా ఇష్యూ అయిందంటే ఇంక నువ్వు తర్వాత ఆడడానికి ఉండదు. అది ఆలోచించాం. కానీ ఈ లిఫ్ట్ అయినా చేయాలా, హెవీయెస్ట్ కాదు కదా, యూ గివ్ యువర్ బెస్ట్. ఇది చేస్తే ఓకే, పాస్ అయితే ఓకే, లేదంటే లేదు అన్నట్టే ట్రై చేసా. అది సక్సెస్ఫుల్ అయ్యింది. అది ఓకే, సాటిస్ఫైడ్. మేబీ అందుకే, అంటే నీ విల్ పవర్, యాక్చువల్లీ నీ పవర్ లిఫ్టింగ్ పవర్ కన్నా విల్ పవర్ ఎక్కువ నేను గెలిపించింది కావచ్చు కదా. సో ఇప్పుడు ఈ జర్నీ అంతా కూడా సక్సెస్ఫుల్గా, అంటే ట్రైనింగ్, అదే కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇదంతా వెళ్తుంది. కానీ అసలు నువ్వు ఈ పర్టికులర్ ఇందులోకే రావాలని ఎందుకు అనుకున్నావు, పవర్ లిఫ్టింగ్లోకి? అండ్ మీ కోచ్ కూడా ఎప్పుడైనా నేను ఏమైనా రికగ్నైజ్ చేసిరా, అరే నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా అని? అంటే ఎలా అయితే నా జర్నీ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా నేను ప్రాపర్ ప్లేయర్ అని చెప్పాను. ఈవెంట్స్లో ఉండే నేను వేరే గేమ్స్ చాలా అంటే మిస్టీరియస్ అని చెప్పాలా, ఏదన్నా ఫ్యామిలీలో అలానే ఉండే నేను. అంటే అన్న అంటూ చదువు, హీ వాజ్ జస్ట్ ఫర్ స్టడింగ్, తను అంత ఏం లేకుండే స్పోర్ట్స్లో కానివ్వండి దాంట్లో. నేను అంటూ మళ్ళీ స్కూలింగ్లో ఉన్నప్పటి నుంచి కూడా టీమ్ ఈవెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పేరెంట్స్ ఎక్కడ కూడా వద్దు ఏం లేదు అన్నట్టు ఏం చెప్పలేదు. అలా నేను కంటిన్యూ చేసుకుంటా కోవిడ్ టైంలో ఈ గేమ్లో వచ్చాను.
అప్పటి నుంచి కూడా గేమ్కి నా బాడీ సెట్ అవుతుందా లేదా అన్నట్టు కూడా నేను ప్రాపర్గా మనకు తెలీదు కదా. ఒక ఈవెంట్లో మనం వెళ్తాము కానీ అది అది మన కోసం ఉందా లేదా, దాంట్లో మనకు ఫ్యూచర్ ఉందా అన్నట్టు ప్రాపర్గా తెలీదు. అలా కొన్ని డేస్ జరిగాయి. ఒక నేషనల్ ఈవెంట్ ఆడా, అది ఓకే అంటే నేను నా బెస్ట్ ఇచ్చినా కానీ నేను అక్కడ 7th 8th పొజిషన్లో ఉండే కింద నుంచి. అది నువ్వు ఓన్గా ఇవన్నీ కూడా నువ్వు ఓన్గా నీకు నువ్వుగా ప్రాక్టీస్ చేసి వెళ్తున్న టైంలోనా? నేను అప్పుడు జిమ్ఖానా గ్రౌండ్స్ అని సికింద్రాబాద్ లో పారడైజ్ దగ్గర ఉంటది, ఇలానే గవర్నమెంట్ గ్రౌండ్. అయితే అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసినుండే. అంటే అక్కడ ఉన్నారు, అక్కడ జిమ్ లో ఒక కోచ్ ఉన్నారు హేమలత మ్యామ్ అని చెప్పి. ఆ మ్యామ్ గైడెన్స్ లో నేను చేసా, ఒక నేషనల్ చేసినాక నాకు అక్కడ ప్రాపర్ గా ప్రాక్టీస్ అవుతుంది అన్నట్టు హోప్ అంటే కనిపించలేదు. మరి ఈ కోచ్ కౌశిక్ గారే కదా మీ కోచ్? ఎప్పుడు కలిసారు ఈ కోచ్ ని? అది నేను ఫస్ట్ నేషనల్ లో వెళ్ళినప్పుడు తన టీం ఉండే, మొత్తం బాయ్స్ టీం ఉండే, ఉమెన్స్ ఎవరు లేకుండే పర్టికులర్ గా. బాయ్స్ టీం ఉండే. బాయ్స్ టీం కూడా ఆల్మోస్ట్ అన్ని ప్లేయర్స్ కూడా టాప్ 5 లో ఉన్న ప్లేయర్సే ఉండే అన్ని ఈవెంట్స్ లో. సబ్ జూనియర్ లో కావండి, జూనియర్ లో అక్కడ 2 ఈవెంట్సే జరిగాయి, సబ్ జూనియర్ జూనియర్ లో. అక్కడ వాళ్ళ ప్లేయర్స్ అందరు కూడా టాప్ 5 లో ఉండే. అలానే సార్తో మాట్లాడడం జరిగింది, సార్ ఇలా ఉంది ఇలా ఉంది అంటే మళ్ళీ సార్ గైడ్ చేశారు. సరే నేను ట్రైనింగ్ ఇస్తాను కానీ నేను ఇప్పటి వరకు కూడా ఉమెన్స్ని ఎవరిని ట్రైన్ చేయలేదు, మళ్ళీ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు అని చెప్పి సార్ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లానే స్టార్ట్ చేశారు నా మీద. అయితే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఒక 6 months నేను ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ఫస్ట్ ఒక నేషనల్ ఆడినుండే. ఆ నేషనల్లో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. డౌన్స్ ఉన్నాయి కానీ ప్రాపర్ గా అంటే స్పోర్ట్స్ పరంగా అయితే పీక్స్ లో వెళ్తుంది పర్ఫార్మెన్స్ పరంగా. ఇప్పుడు ఒక నేషనల్ లో బ్రాంజ్ వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ టైం గోల్డ్ కోసమే ట్రై చేశాను. గోల్డ్ ఇప్పుడు కామన్వెల్త్ వచ్చేసింది కదా, అంత ఇంజురీతో గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కూడా, అందులో కూడా గోల్డ్ మెడల్. ఇది టఫెస్ట్ కాంపిటీషన్ ఉండే, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి యూనివర్సిటీస్ ఉంటాయి, చాలా మంది వస్తారు, 40 to 50 యూనివర్సిటీస్ వస్తాయి. అందులో ప్రతి ప్లేయర్ ఎలా ప్రిపేర్ అవుతారో తెలియదు మనకు. మళ్ళా ఎలాంటి ప్లేయర్ ఎక్కడి నుంచి వచ్చేస్తారు అది తెలీదు. అంటే ఇప్పుడు మనం టార్గెట్గా కొంతమంది ప్లేయర్స్నే చూసుకొని వెళ్తామా, చలో వీళ్ళు ఉంటారేమో మనకు అంటూ. అక్కడ వెళ్ళాక ఇంకా చాలా మంది వస్తారు. అలాంటిది కూడా నాకు ఈసారి ఆల్ ఇండియాలో కూడా గోల్డ్ వచ్చింది. లాస్ట్ టైం 2024లో కూడా నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే, ఆ యూనివర్సిటీ నుంచి ఆడినప్పుడు కూడా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ అని చెప్పి ఆ యూనివర్సిటీ నుంచి ఆడినా. ఓకే, మొత్తం గోల్డ్ మెడల్ అనేది ఇంక నీకు అదొక జస్ట్ గోల్డ్ మెడల్ నాకు వచ్చేస్తుంది అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే హైయెస్ట్ రికార్డ్ నువ్వే కదా, నువ్వు అసలు ఇప్పటి వరకు అందరు బ్రేక్ చేయండి, నీ ఏజ్ నీ కేటగిరీలో చేసింది నువ్వేనా? సో మరి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో మోస్ట్ హైయెస్ట్ వెయిట్ ఎంత నువ్వు లిఫ్ట్ చేసింది? ఈ ఇయర్ నా టోటల్ వచ్చేసి 532 వచ్చింది. లాస్ట్ టైం టోటల్ కన్నా లాస్ట్ టైం నేను జస్ట్ 495 చేసినుండే. అప్పటికి టోటల్ కి గోల్డ్ మెడల్ ఉండే, కానీ ఆ సాటిస్ఫాక్షన్. డెడ్ లిఫ్ట్ లో మరి ఇంకెన్ని కేజెస్? ఈసారి డెడ్ లిఫ్ట్ నాది బెస్ట్ ఉండే, 195 చేసా. కానీ ఆ ఇంజరీ ఇప్పటికి కూడా రికవర్ అవ్వలేదు. 6 months కానీ వస్తుంది, కానీ దానికి ప్రాపర్ అంటే ఫిజియో దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమంటుండ్రు అంటే దాని సొంతంగా రికవరీ అయ్యేకి టైం చేయాలి. మనం మెడిసిన్స్ కానివ్వండి ఏదైనా తీసుకున్నా కూడా అది ఇప్పుడు టైంకి రికవర్ అవుతుంది, కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఆ పెయిన్ అనేది అట్లనే ఉంటుంది. అందులో స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి న్యాచురల్ హీలింగ్కే వాళ్ళు ఎక్కువ సజెస్ట్ చేస్తారు. ఓకే, నార్మల్గా లైఫ్ కానీ ఎన్ని చేసినా కూడా ఎక్కడనో కొన్ని వెళ్తీ ఉండిపోతాయి కదా, లైక్ మనం ఏదో చేయలేకపోతున్నాము అనే ఫీలింగ్ కావచ్చు, పేరెంట్స్ని చూసుకోలేకపోతున్నాం అన్నట్టు. నీకు అట్లాంటి ఫీలింగ్ వచ్చే ఉంటుంది కదా? అంటే ఆ ఫీలింగ్ అంటే నాకు ఏజ్ అనేది పెద్ద నంబర్ ఏం అనిపించదు, కానీ కూడా ఒక ఫీలింగ్ ఏదంటే పేరెంట్స్ని వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పటికీ నన్ను ఇప్పుడు ఈ పొజిషన్లో ఈ స్టాండర్డ్లో పెట్టడానికి కూడా వాళ్ళే కారణం అని చెప్పాలా. ఇప్పటికి కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. నేను ఏది ఉన్నా కూడా వాళ్ళని ఓపెన్గా అడగలేకపోతున్నా. అంటే ఇది చెయ్యండి మమ్మీ అంటే, వాళ్ళు అడిగితే చెయ్యరు అని చెప్పారు కానీ
ఓపెన్గా చెప్పలేకపోతున్నా. నాకే అనిపిస్తుంది అరే నాకు ఉంటూ నా ఇన్కమ్ ఉంటే నేను చేసుకుంటుండేనేమో ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ నేను ఒక్కసారి మళ్ళీ ఆ ఫీల్డ్లో వెళ్ళిన, ఒక్కసారి ఎర్నింగ్ ఫీల్డ్లో అన్న ట్రైనింగ్ ఫీల్డ్లో అలా వెళ్తే మళ్ళీ నేను ఎక్కడ నా గేమ్ నా పర్ఫార్మెన్స్ మళ్ళీ ఎక్కడ డౌన్ అయిపోతుంది. చిన్న చిన్న వాటికి నేను వెళ్ళిపోతే మళ్ళీ ఈ ఫోకస్ అనేది మళ్ళీ ఫోకస్ వెళ్ళిపోతుంది అన్నట్టు అదొక్క బ్యారియర్స్ అయిపోతుంది. పేరెంట్స్ యాక్చువల్లీ ఏం చేస్తారు? మా పేరెంట్స్ వచ్చేసి డాడీ వచ్చేసి మెకానిక్ షాప్ ఉంది, మమ్మీ హౌస్ వైఫ్. ఇప్పుడు అన్నయ్య ఉన్నారు, అన్నయ్య ఇంజనీరింగ్ అయిపోయింది, తను ఇప్పుడు జాబ్లో ఉన్నారు. బట్ నువ్వు కెరీర్ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు ఫాదర్ అట్లా ఉన్నా కూడా ఫుల్ సపోర్ట్ గట్టిగా ఉండే కదా? ఫుల్ సపోర్ట్. ఇంకా మా గ్రాండ్ ఫాదర్ ఉంటుండే, తను ఇప్పుడు లేరు. తను చాలా సపోర్ట్. తన ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు పైల్వాని అవి ఇవి చేసినారంట, రెస్లింగ్ చేసేవాళ్ళంట. అదే ఏదో బ్లడ్ లో అయితే ఉంది, లైక్ కొంచెం ఒక దంగల్ ఫీలింగ్ వచ్చిందని. అది ఉన్నప్పటికీ తాతయ్య చాలా సపోర్ట్. నేను 7th క్లాస్లో ఒక నేషనల్కి వెళ్ళినప్పటికీ నేను నా లగేజ్ ఏం ప్యాక్ చేయలే, తనే మొత్తం లగేజ్ ప్యాక్ చేసి ఇన్ని ఫుడ్స్, ఆ న్యూట్రిషన్ అవి డ్రై ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టి ఇలా వెళ్ళు మంచిగా ఉండు మంచిగా ఆడు అంటే, ఇంకా తాతయ్య సపోర్ట్ అంటే ఫ్యామిలీ ఏదో మంచి పని చేస్తున్నామే అన్నట్టు. ఇంట్లో అంటే పెద్దవాళ్ళు మోస్ట్లీ ఎవరైనా పిల్లలు ఏమైనా చేస్తే తిడతారు, కానీ ఇక్కడ సపోర్ట్ ఉంది కదా అని ఫీల్ అయ్యారు అలా. బట్ నీకే పర్టికులర్ మూమెంట్ ఏమన్నా వచ్చిందా, లైక్ నేను ఓకేలే గివ్ అప్ ఇద్దాం, ఇంట్లో అంత సఫర్ చేస్తున్నా నేను అంటే ఆ ఫీలింగ్ నాకు వచ్చినా మా పేరెంట్స్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఆ ఫీలింగ్ని రానివ్వరు. అంటే నేను ఏదైనా ఒక ఛాంపియన్షిప్కి వెళ్ళి ఇప్పుడు నాకంటూ ప్రతి కాంపిటీషన్లో నేనే ఛాంపియన్ అవుతా అని చెప్పి నేను ఆ కాన్ఫిడెన్స్, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో నేను వెళ్ళను. ఒక కాంపిటీషన్ అయిపోతుంది, దాని తర్వాత నేను చూసుకుంటా. తర్వాత ఒక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి నేను ఒక 2 times జాబ్ ట్రయల్స్ కూడా ఇచ్చా, అక్కడ కూడా వర్కౌట్ అవ్వాలి ఆ ట్రయల్స్. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఒక 2-3 days నేను ప్రాక్టీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఉన్నా అంటే వాళ్ళే వచ్చి మోటివేట్ చేస్తారు. నువ్వు ఏమైంది, ఇప్పుడు ఏమైంది నీకు, దీంతోనే అయిపోయిందా, నీ ఏజ్ ఏముంది, ఏం లేదు, ఏం పర్వాలేదు, మేము చెయ్య అంటున్నామా, మేము హెల్ప్ చేయమా, ప్రతిదీ మేము చేస్తాము, నీ పని నువ్వు చేయి, నువ్వు ఏ పని చేస్తున్నావో దాంట్లో నువ్వు నీ 100% ఇచ్చినాక కూడా నువ్వు చేయలేకపోతున్నావు అంటే దాని మీద నువ్వు ఫీల్ అవ్వాలా, కానీ నువ్వు చేస్తున్నావు కదా కంటిన్యూ చేయి, ఆబ్వియస్లీ నీ రిజల్ట్స్ అంటూ నీకే ఉంటాయి అన్నట్టు వాళ్ళు చాలా మోటివేట్ చేస్తారు. పేరెంట్స్, మమ్మీ కానివ్వండి, డాడీ వాళ్ళు. ఇంకా నేను ఒక్కొక్కసారి మార్నింగ్లో ప్రాక్టీస్కి వెళ్ళకుండా 6 o'clock అంటే యూజువల్ ఎప్పుడు ఉండదు, 100%లో మాకు 99% ఎప్పుడైనా ప్రాక్టీస్ లేదు అని చెప్పి ఆ నోటీస్ ఎప్పుడు రాదు, ఆ మూమెంట్ ఉండదు. ఎప్పుడైనా ఒకసారి సార్కి ఏదైనా వర్క్ ఉన్నా లేదా ఏదైనా ఫెస్టివల్ ఉన్నా ఆ రోజు ప్రాక్టీస్ లేదు, నేను ఆ టైంకి ఇవ్వలేదు అంటే ఇంట్లో ఒక పెద్ద యుద్ధం. ఏమైంది, ఈ టైంకి ఎందుకు వెళ్ళలే నువ్వు, వాళ్ళకి రీజన్ చెప్పాలా, పర్టికులర్ రీజన్. నిజంగా అదేనా లేదా నువ్వే పోతలేవా, అన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉంటాయి ఇంట్లో. ఓకే, సో అంటే ఇంట్లో గట్టి సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఒక ఫ్యామిలీ సేమ్ మనసులో ఖచ్చితంగా చేయాలనే సపోర్ట్ ఉంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అసలు మ్యాటరే కాదు కదా. రైట్, నువ్వు ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, నీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, దీనికి ఏమైనా పర్టికులర్ డైట్ ఇప్పుడు ఎలా తీసుకుంటారు? న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా టీంలో ఇంకొక సార్ కూడా ఉన్నారు, తను న్యూట్రిషన్, తను ప్రాపర్గా ప్లేయర్. ఇప్పుడు మా సార్ అంటూ ప్రాపర్ ప్రాక్టీస్ షెడ్యూల్స్ అలా ఎలా అయితే మెయింటైన్ చేస్తారో ఆ సార్ ప్రాపర్గా డైట్, ఒక ప్లేయర్కి ప్రాపర్ న్యూట్రిషన్ ఎలా తగ్గాలా, ఏ ఫుడ్ తీసుకుంటే ఎన్ని న్యూట్రిషన్స్, మళ్ళీ బాడీ వెయిట్ ఎలా పెంచాలా లేదంటే ఎలా రెడ్యూస్ చేయాలా, అవన్నీ చూసుకొని ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసి ఇస్తారు. దాన్ని ఫాలో అవ్వకుండా దాంట్లో ప్రాపర్గా అంటే డైలీ ఎంత తీసుకోవాలా, ఎంత అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్స్ అవన్నీ ఉంటాయి. అలా రెగ్యులర్గా టు బీ హానెస్ట్గా క్లియర్గా చెప్పాలి అంటే మీరు బాడీలో ఇంటేక్ ఒక పవర్ లిఫ్టర్ ఎక్కువగా ఏం తీసుకుంటారు, సో నార్మల్ పీపుల్ తీసుకునేదానికి మీరు తీసుకునేదానికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? అంటే నార్మల్ వాటితో కంపేర్ చేసినా అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. న్యూట్రిషియస్ ఫుడ్ చాలా పర్టికులర్గా ఇప్పుడు ఫ్యాట్స్ కానివ్వండి, మీట్, చికెన్, ఎగ్స్, మళ్ళీ ప్రోటీన్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన హిందూస్ కాబట్టి ఫెస్టివల్స్ అంటూ చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కదా, ఇంకా ఇంట్లో పర్టికులర్గా ఈరోజు ఉండము, నాన్ వెజ్ ఉండము అట్లా ఉంటాయి కదా, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా ప్రోటీన్
ప్రోటీన్ పౌడర్స్ ఏవైతే బయట దొరుకుతాయో అవి కూడా ఇంటేక్ తీసుకుంటాము. అంటే ప్రాపర్గా న్యూట్రిషన్ దొరకపోయేసరికి వాటితో వస్తుంది అన్నట్టు. సో నార్మల్ పీపుల్ వాళ్ళైతే రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ జస్ట్ ఫుడ్ రైస్ ఇవే కర్రీస్ ఉంటాయి, బట్ మీదైతే కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. కంప్లీట్ డిఫరెంట్ అంటే వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం క్వాంటిటీ వైజ్ ఇంకా పోర్షన్స్ వైజ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. నార్మల్గా అయితే మళ్ళీ మీరు పక్క అదే 84 kgs మీరు మెయింటైన్ చేయాలి కదా, అది ఎట్లా? మళ్ళీ కొన్నిసార్లు ఎక్స్ట్రా తీసుకోవాలని ఎక్కువ దీని 1 kg పెరిగినా మీరు డిస్క్వాలిఫై అవుతారు, మరి అది ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? అదే ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఇప్పుడు మాకు పీక్ టైం ఉంటుంది, ఇప్పుడు కాంపిటీషన్స్ టైంలో వస్తుంది అంటే ఆ టైంకి ఒక 1 month బిఫోర్ మొత్తం ప్రాపర్గా ఇప్పుడు డైలీ వెయిట్ చెక్ చేసుకోవడం, ఎక్కువ ఉంటే తగ్గించేయడం అలా మెయింటైన్ చేస్తూ ఉంటాము. నార్మల్ డేస్లో అయితే ఏది పట్టినా ఓకే, ఒక రోజు ప్రాపర్ ఫుడ్ ఉండకపోయినా నడిచిపోతుంది, మళ్ళీ ఒక రోజు హెవీ ఇంటేక్ ఎప్పుడైనా ఫంక్షన్స్ లాంటివి ఏమైనా చీట్ మీల్ ఏదైనా జరిగినా కూడా అలా మేనేజ్ అయిపోతుంది. కానీ కాంపిటీషన్కి ఎగ్జాక్ట్ 15-20 days బిఫోర్ అయితే ఆ వెయిట్ అనేది ప్రాపర్గా డైలీ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకొని దాన్ని బట్టి తక్కువ ఉంటే తిని ఓకే ఎక్కువ పెంచుకోవచ్చు, ఎక్కువ ఉంటే మళ్ళీ దాన్ని రెడ్యూస్ చేసుకోవడం. ఎక్కువ ఉంటే రెడ్యూస్ చేసుకున్నారు మళ్ళీ పెరుగుతుందని తినకుండా ఉంటారా ఏంది? అది ఇంకా నడుస్తూ ఉంటుంది అలా అప్స్ డౌన్స్. ఓకే, మొత్తానికి ఒక రోలర్ కోస్టర్ తోటి జర్నీ అంతా వెళ్తుంది, ఒక గోల్. ఇప్పుడు నెక్స్ట్ నీ టార్గెట్, నీ గోల్ ఏంటి? నువ్వు దేనికోసం మరి ఫైట్ చేద్దాం? ఇప్పుడు నాది ఆల్మోస్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్ అయిపోయింది, కామన్వెల్త్ అయిపోయింది, ఆల్ ఇండియా యూనివర్సిటీ అది ఇంపాసిబుల్ అనుకున్నా అది కూడా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఛాంపియన్షిప్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మెడల్స్ ఉన్నాయి, అన్ని ఇంటర్నేషనల్ అంటే ఏదైతే టార్గెటెడ్ అనుకున్నా ఆ 2 medals నా దగ్గర ఉన్నాయి. వరల్డ్ ఛాంపియన్షిప్ ఇవన్నిటికంటే టూ మచ్ టఫ్. ఇది ఒక 25% అంటే దానికి ఒక 100% అట్లా ప్రాక్టీస్ చేసి దాని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన దాన్ని జస్ట్ 25% అనుకుంటున్నావా? అమ్మ బాబాయ్, మేము పొద్దున్న లేచి జస్ట్ ఏదో 2-3-20 నిమిషాలు 30 నిమిషాలు జిమ్ చేసి వస్తే అబ్బా నేను లైఫ్లో పెద్ద జిమ్ చేసిన, ఫిట్నెస్ ఫ్రీక్ అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళకి నువ్వు 25% చేసినా అంటున్నావు. 190 kgs ఎత్తి. అంటే ఇప్పుడు ప్లేయర్స్ అంటూ ఇండియాలో ఉన్న ప్లేయర్స్ కానివ్వండి లేదా బయట కంట్రీలో ఉన్న ప్లేయర్స్తో కంపేర్ చేసుకుంటే అంటే ఒక పాజిటివిటీలో ఒక పాజిటివ్ వైబ్లో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఏమీ లేదు అనుకుంటమే బెస్ట్. ఎందుకంటే నేను ప్రాక్టీస్ నేనే సుప్రీమా, నేనే ఎక్కువ చేసేసా అనుకుంటే నెక్స్ట్ డే నుంచి ప్రాక్టీస్ నాకు వచ్చేస్తుందిలే అన్నట్టు ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఒక ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకొని మనం ఆ టార్గెట్ రీచ్ అయితేనే కానీ వరల్డ్స్లో మెడల్ ఉంటుంది అన్నట్టు ఆ ప్రాక్టీస్ చేయాలి. సో ఒక యంగ్ ఏజ్లో ఒక మంచి పవర్ లిఫ్టర్ని తయారు చేశారు మీ కోచ్ మొత్తానికి, కౌశిక్ గారికి. నేను నా పేరెంట్స్, మా మామ్, డాడ్, బ్రదర్ వాళ్ళకి ఎంతైతే థ్యాంక్ఫుల్ ఉన్నానో దానికంటే ఇంకొక 50% ఎక్స్ట్రా అనే చెప్పొచ్చు. మా కోచ్కి అంత థ్యాంక్ఫుల్ ఉన్నా. ఎందుకంటే ఏజ్ అనేది ప్రాపర్ ఏజ్లో గైడ్ చేయడం అది వేరు విషయం. ఇప్పుడు ఏజ్ అయిపోయినాక కోచ్ దొరకడము ఆ టైంలో దొరికితే బాగుంటుండేనేమో అని ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ నాకు ఆ ప్రాపర్ ఏజ్, నేను ఎప్పుడైతే సబ్ జూనియర్లో ఉండే అప్పుడే నాకు ఆ కోచ్తో కలిసాను. అప్పటి నుంచి ఇంకా ప్రాపర్ గైడెన్స్లో నడుస్తుంది. ఇప్పటికీ కూడా తన గైడెన్స్లో నడుస్తున్నా కాబట్టి ఇప్పుడు ఇక్కడ వరకు అచీవ్మెంట్స్ ఉన్నాయని చెప్పచ్చు. అంటే మొత్తానికి ఆన్ స్క్రీన్ మెడల్స్ అన్ని వైష్ణవి, బట్ ఆఫ్ స్క్రీన్ అంతా కోచ్ అనుకోవచ్చు డెఫినెట్లీ. బట్ కొన్నిసార్లు కోచ్కి కూడా ఒక ప్లేయర్కి మంచి మెడల్ తీసుకొచ్చిన రికగ్నైజేషన్ కొన్నిసార్లు రాదు, మళ్ళీ కోచ్కి అసలే రాదు. సో మరి మీ కోచ్కి ఏమన్నా చేయాలి ఇట్లా కైండ్ ఎమోషనల్ థింగ్ ఏమన్నా ఉందా నీకు? అంటే ఆ ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే అది ఎంత నేను ఏం చేసినా కూడా ఆయనకి ఆ ఫుల్ఫిల్మెంట్ నేను చేయలేను. ఎందుకంటే తను చేసింది చాలా గ్రేట్. ఎందుకంటే తనది కూడా పెద్ద ఏజ్ ఏం కాదు, తను కూడా ఇప్పుడు మాలాగే నార్మల్ ఏజ్, మాకంటే ఒక 5 years పెద్ద అంతే, ఒక యంగ్స్టర్ అని చెప్పొచ్చు. అలాంటి కోచ్. సో తనకు కూడా తన ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇంట్లో కూడా చెప్తారు ఏంది ట్రైనింగ్ నువ్వు నీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే సార్కి కూడా ఉంటుంది. కానీ కూడా అవన్నిటిని పక్కన పెట్టి మాకు ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ కోచింగ్, ప్రతి డే కోచింగ్, మార్నింగ్ ఈవినింగ్
మళ్ళీ మా కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినా కూడా మా నార్మల్గా మన సౌత్లో ఉండవు, నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను రీసెంట్గా కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చా, అక్కడి వరకు కూడా ట్రావెలింగ్, తనకి ట్రైనింగ్స్ ఉన్నా కూడా ఇప్పుడు తనకు ట్రైనింగ్స్ ఉన్నా కూడా లీవ్ తీసుకొని మా కోసం వచ్చి అన్నీ చేయడం అది అంత ఈజీ ఏం కాదు. తనకంటూ ఒక డ్రీమ్ ఉంది, మా యునైటెడ్ బార్బెల్ క్లబ్ అని ఒక అకాడమీ పెట్టాలని. ఆ అకాడమీ ఎప్పుడైతే తను పెడతారో అప్పుడు మా 100% సపోర్ట్ ఉంటుందని చెప్పేసి అయితే ఆ గ్యారంటీ అయితే పక్కా ఇస్తాను. సూపర్. సో నువ్వు ఇప్పుడు ఒక యంగ్ పవర్ లిఫ్టర్ ఛాంపియన్గా ఇప్పుడున్న మన యంగ్స్టర్స్కి ఒకవేళ ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తావు వైష్ణవి? ఆబ్వియస్లీ ఎంత బిజీ ఉన్నా కొంత మనం సోషల్ మీడియా చూస్తున్నాం, ఎవరెవరు ఎంత ఘోరంగా తయారవుతున్నారు ఏంటి అనేది నీకు చూసినప్పుడు నువ్వు ఏమనుకుంటావు? వాళ్ళకి అరే ఇదిరా అని ఇట్లా ఏమో చెప్పాలనిపిస్తుంది కదా, ఏమనుకుంటే? ఒక ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు మేము అంత పాపులర్ లేము, కానీ ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే జస్ట్ రీల్స్ చేయడము వాళ్ళు అంత హైప్లో ఉంటున్నారు. ఓకే ఓకే అంటే వాళ్ళ టాలెంట్ చూపించుకుంటున్నారు, దట్స్ ఫైన్. బట్ ప్రాపర్ వేలో వెళ్తలేరు. సరే మీరు మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కానీ ఒక గుడ్ వేలో చేయండి. ఏది చేసినా కూడా ప్రాపర్ సొసైటీకి ప్రాపర్ మెసేజ్ ఇచ్చినట్టు చేయండి. కానీ మరి ఈ రోజు రేపైతే చాలా ఘోరం చూస్తున్నాము. ఇంకా అలాగే దానివల్ల సొసైటీలో కూడా చాలా కేసెస్ అనేటివి అవన్నీ లేనిపోని ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. అలా కాకుండా కూడా ప్రాపర్ ఒక సింపుల్ మెసేజ్ ఏంటంటే నాట్ ఓన్లీ లిఫ్టింగ్లోనే కాకుండా కూడా మీకంటూ ఏదైనా సెల్ఫ్ డిఫెన్స్ మీరు నేర్చుకొని ఉండండి. ఏదంటే ఒక 15 to 16 ఏజ్ వచ్చింది, మనం అంటూ ప్రాపర్ ఏజ్ వచ్చినాక ఏదైనా ఈవెంట్లో కానివ్వండి, జిమ్స్లో కాకుండా కరాటేస్ ఎన్నో ఈవెంట్స్ ఉన్నాయి. మళ్ళీ సమ్మర్ క్యాంప్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి కదా, వాటిలో పార్టిసిపేట్ చేసి మీరు ఓకే ఐ కెన్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అంటూ మీరుంటే జస్ట్ దట్స్ ఇట్. ఈవెన్ ఏదన్నా సాధించలేకపోయినా కూడా ఏం చేస్తే వాళ్ళు ఎలా మోటివేట్ అవ్వాలంటూ? మోటివేషన్ అంటే నాకైతే నా ఫ్యామిలీ కండిషన్ చూసి నేను మోటివేట్ అవుతా అనిపిస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రీసెంట్గా ఇప్పుడు ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి, కొంతమంది జస్ట్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అని ఏదేదో వెంటనే డెసిషన్స్ తీసుకుంటారు. వెంటనే డెసిషన్స్ అంటే అవి చాలా వేస్ట్ డెసిషన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు అంటూ ఒక ప్లేయర్ని ఒక రికగ్నిషన్ రావాలంటేనే తను ఎన్ని ఇయర్స్ కష్టపడితే కానీ ఒక సింగిల్ ఈవెంట్లో తనకు ఒక మెడల్ వస్తుంది. అలానే మోటివేషన్ ఏంటంటే ఇంటర్ ఒక్కటే అని కాదు, 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ జస్ట్ ఒక లెవెల్, మన లైఫ్లో ఒక స్టేజ్ అంతే, అదే లైఫ్ కాదు. అలా అంటూ అక్కడికి మనం ఆగిపోయినామంటే లైఫ్లో ఎక్కడికి వెళ్ళలేము. జస్ట్ అదొక స్టేజ్ లానే భావించి, అది కాకుండా కూడా మనకి అదొక్క వే క్లోజ్ అయిందంటే మనకి ఎన్నో వేస్ ఉంటాయి, ఎన్నో డోర్స్ ఓపెన్ అయినాయి అని చెప్పేసి వేరే మీద దాని మీద ఫోకస్ చేసుకొని, లేదంటే దాని మీద కంప్లీట్ ఫోకస్ చేసి దాన్ని క్లియర్ చేసుకోవడం మంచి. సో మోస్ట్ ప్రాబబ్లీ నాకు కూడా ఇంకోటి అర్థమైంది ఏంటంటే, ఎంగేజ్లో ఒక గోల్ పెట్టుకున్నా లేదా ఎంగేజ్లో ఒక మెయిన్గా స్పోర్ట్స్కి వెళ్తే అచీవ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అండ్ మెచ్యూరిటీ కూడా కొంచెం తొందరగా వస్తుంది ఏం చేయాలని కదా. లైక్ సో సూపర్. అండ్ నెక్స్ట్ డెఫినెట్లీ వరల్డ్ ఛాంపియన్లో మీరు వైష్ణవి ఒక గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బిగ్ సెలబ్రేషన్స్ ఉంటాయి నాకు తెలిసి తెలంగాణలో. సో ఆ మూమెంట్ రావాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దానికి కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫస్ట్లో. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వైష్ణవి.